డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలవుతున్నా మంత్రుల పనుల్లో వేగం పెరగడం లేదని మండిపడ్డారా? ఓ మంత్రి ఒక్కో ఫైల్ క్లియర్ చేసేందుకు దాదాపుగా 11 రోజుల టైం తీసుకుంటుండడంతో ఫైర్ అయ్యారా? పనితీరులో స్పీడ్ పెంచకపోతే మాత్రం పదవులు ఊస్టింగ్ అని వార్నింగ్ ఇచ్చేశారా? అలాగే కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చిన 4 మంత్రులకు కూడా సీఎం క్లాస్ తీసుకున్నారా? లెట్స్ వాచ్. రాష్ట్రంలోని కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు అయినప్పటికీ కొందరు మంత్రుల పనితీరు అస్సలు బాగాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు తీసుకురావడంలోనూ కూడా మంత్రులు విఫలమవుతున్నారని ఫైర్ అయ్యారట. రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడం కోసం మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్తే వచ్చే నష్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించారట. ఇప్పటికే మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు రేటింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొందరు మంత్రులను వార్నింగ్ సైతం ఇచ్చారు. ముఖ్యంగా ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెరగాలని సీఎం ఆదేశించినా ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో సీఎం సీరియస్ అయ్యారని తెలుస్తుంది. ఇక మంత్రుల వారీగా చూస్తే హోంశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న వంగలపూడి అనితకు సంబంధించి ఫైల్ క్లియరెన్స్ నత్తేనయమనిపిస్తుంది. ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఆమె ఏకంగా 8 రోజుల సమయం తీసుకుంటున్నట్టు తెలిసింది. అటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫైళ్లను క్లియర్ చేసి పంపడానికి 11 రోజుల సమయం తీసుకుంటున్నారట. ఆయన పైన తీరుపై సీఎం సీరియస్ అయ్యారట. మరోవైపు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఫైల్ను సగటున 2 రోజుల్లో క్లియర్ చేస్తుండటంతో పర్వాలేదని అన్నారట. ఆ తర్వాత స్థానంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన 2 రోజుల 7 గంటల సమయాన్ని ఒక ఫైల్ క్లియర్ చేయడానికి సమయం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు కూడా ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 3 రోజుల 8 గంటల సమయాన్ని తీసుకుంటున్నారట. నిజానికి పనితీరులో సీఎం మరోసారి భేష్ అనిపించుకున్నారు. సీఎంపై పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అయినప్పటికీ తన వద్దకు వచ్చిన ఫైళ్లను క్లియర్ చేయడానికి ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 2001 ఫైల్స్ పరిష్కరించారు. ఒక్కో ఫైల్ను చూసేందుకు 4 రోజుల 9 గంటల సమయాన్ని తీసుకుంటున్నారు. ఆయన 11వ స్థానంలో నిలిచారు. మరోవైపు బాబు కేబినెట్లో అందరికంటే కీలక మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఆయన లాగిన్లోకి 3916 ఫైల్స్ వచ్చాయి. ఇందులో 3669 పరిష్కరించి 9వ స్థానంలో నిలిచారట. మంత్రి లోకేష్ ఒక్కో ఫైల్ పరిష్కరించడానికి 3 రోజుల 10 గంటల సమయం తీసుకుంటూ 9వ స్థానంలో నిలిచారని తెలిసిందే. ఇక రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 1.5 ఏడాది దాటింది. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు వద్దకు 6713 ఫైల్స్ వచ్చాయి. ఇందులో 6653 ముఖ్యమంత్రి పరిష్కరించారు. ముఖ్యంగా ఫైళ్లను క్లియర్ చేయడంలో సీఎం 6వ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా కేబినెట్ ను నడిపించే సీఎం చంద్రబాబు మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పాలన వ్యవహారాలు, మరోవైపు పార్టీని సీఎం చూసుకుంటూనే ఫైల్స్ పై దృష్టి సారిస్తున్నారు. మిగిలిన వారెవరికీ చంద్రబాబుపై ఉన్నంత ఒత్తిడి ఉండదు. అయినప్పటికీ తమ శాఖలకు సంబంధించి పనితీరు మెరుగుపరుచుకోవడంలో వెనుకపడ్డారు. మొత్తంగా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే పనితీరులో స్పీడ్ పెంచకపోతే మాత్రం మంత్రి పదవులు ఊస్తే అని వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. మొత్తం మీద మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన 4 మంత్రులపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారట. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారని సమాచారం. కనీస సరైన క్రమశిక్షణ పాటించాలి కదా అని మందలిచ్చారట. మంత్రిమండలి సమావేశం సమయం తెలిసి కూడా ఎందుకు లేటుగా వచ్చారంటూ నిలదీశారట. ఇక మీదట కేబినెట్ భేటీకి ఆలస్యంగా వస్తే సహించేది లేదని మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.